ప్రజాపక్షం న్యూస్ ఈ నెల 28 నుండి జనవరి 6, 2024 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారులతో కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజాపాలన కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ప్రజాపాలన నిర్వహణపై ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజాపాలన బృందాలు సమయ పాలన పాటించాలని, షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలని, ముందుగానే గ్రామాలకు వెళ్లాలని, ప్రజాపాలన నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వద్ద తాగునీరు, నీడ కోసం టెంట్, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిఆర్డీఓ యాదయ్య మాట్లాడుతూ ప్రజాపాలన సందర్భంగా మండల స్థాయి బృందాల ఏర్పాటు, గ్రామ సభ నిర్వహణపై ముందుగానే గ్రామాల్లో టామ్ ద్వారా ప్రచారం చేయడం, షెడ్యూల్ తెలియజేయడం తదితర అంశాలపై వివరించారు. అదనపు ఎస్పీ రాములు మాట్లాడుతూ ప్రజాపాలన సందర్భంగా గ్రామాలు, వార్డుల్లో బృందాలకు తోడుగా సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, తహసీల్దార్, ఎంపీడీఓలు స్థానిక ఎస్ఐలతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.